రివ్యూ 10-15 నిమిషాలు అవగొట్టేస్తా. అభిజిత్ ఎపిసోడ్ స్టార్టింగ్ ముందు ఒక ఎలివేషన్ ఇచ్చాడు, మెంటల్ గేమ్ అని. ఇది మెంటల్ గేమా? నిజమే, చూసాక నాకు మెంటల్ ఎక్కింది. ఏందా క్వశ్చన్లు? బ్రెయిన్ గేమ్, బొక్కలో గేమ్లో ఉంది. అయ్యేం క్వశ్చన్లు? బొక్కలో క్వశ్చన్లు. మరి వాట్సాప్, రోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కనిపించే క్వశ్చన్ల కన్నా దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ చాలామంది 100 సార్లు చూసేసి ఉంటారు నాకు తెలిసి. ఆ టీషర్ట్కి ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఆ క్లాక్, ఫైండ్ దా మిస్టేక్. నాకు ఎప్పుడే అనిపించేదంటే ఇలాంటి క్వశ్చన్స్ సెలబ్రిటీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతే సెలబ్రిటీస్ ఐక్యూ లో ఉంటుందేమో అనుకునేవాడిని. కానీ వీళ్ళేంద్రా, వీళ్ళ ఐక్యూ కూడా అంతకన్నా లో ఉంది. ఇంత సింపుల్ క్వశ్చన్స్ చెప్పారులేండి కొంతమంది, చెప్పని వాళ్ళ కోసం చెప్తూ ఏంది అసలు? అరే వాళ్ళందరూ చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, అసలు పారిశ్రామికవేత్తలు, ఫోర్బ్స్ 30లో లిస్ట్ అయిన వాళ్ళు. ఆయనైతే మాత్రం మరి ఆయన ప్రెషర్ పెట్టేసుకున్నాడా, మనం ఎక్కువగా ఊహించుకున్నామా ఆయన్ని, ఆయన ఎక్కువగా చెప్పుకున్నాడా, లేకపోతే ఊహించుకున్నాడా? నాకేం అర్థం కావట్లా ఆయన చూస్తుంటే. మేబీ ప్రెషర్ పెట్టుకొని కొన్ని ఆన్సర్లు తెలిసినా ఎలలాపేయడం, వెళ్ళి తప్పు చెప్తే అక్కడేమైనా ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తారు, నెగిటివ్ అవుతామా అని చెప్పి వదిలేసాడేమో అనిపించింది. పోనీ అలా బ్యాక్ స్టెప్ తీసుకురాడంటే లేదు, లీడర్గా నేను ఒకసారి వెళ్తా, వాళ్ళు ఒకసారి మా టీం వాళ్ళు ఒకరిని పంపిస్తా అన్నాడు ఆల్టర్నేటివ్గా. వెళ్ళి ఏం చేశాడు? ఆయన కోసమే ఈ టాస్కులు పెడుతున్నారేమో అనిపిస్తుంది, ఆయన ఎలివేట్ చేద్దామని. తీరా చూస్తే ఆయన అవ్వట్లేదు. పోనీ ఆ క్వశ్చన్లు ఏమైనా గట్టిగా ఉన్నాయంటే లేవు. మంచి క్వశ్చన్లు. అసలు నాకు ఆ టాస్క్ నిన్న ప్రోమో చూడంగా నాకు ఏమనిపించిందంటే, నాకు ఫస్ట్ గుర్తొచ్చింది తేజ, తర్వాత గుర్తొచ్చింది అమర్దీప్. సీజన్ 7, సీజన్ 8 కనీసం ఆ లెవెల్ క్వశ్చన్లు అడుగుంటే అదే మనకి కొంతమంది వాల్యూ అది అయిపోయిందని తెలిసిద్ది. కనీసం అమర్దీప్ బెటర్, ఎంటర్టైన్మెంట్ అయినా వచ్చేది, నవ్వుకునే వాళ్ళం. అది లేదు. తేజ క్వశ్చన్కి తేజ ఎలా ఎలివేట్ అయ్యాడు? సీజన్ 7 అలాగే ఎలివేట్ అయ్యాడు. సీజన్ 8 లాస్ట్ సీజన్లో ఇలా మొత్తం ముగ్గురు బిగ్ బాస్, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక తాత, మొత్తం ముగ్గురు అని చెప్పి చెప్తాడు లాస్ట్ ఇయర్. ఆ రేంజ్ క్వశ్చన్లు అడిగినా ఎవరో ఒకరు కంటెస్టెంట్ ఆ రేంజ్ ఆన్సర్ చెప్పుంటే ఎలివేట్ అయ్యేవాళ్ళు. అలాంటి క్వశ్చన్లు కూడా లేవు. నాకైతే దీనికన్నా ఆడిషన్స్ బెటర్ ఏమో, ఆ ఎపిసోడ్ బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇంతకన్నా మీరు దిగజారు అనుకున్న ప్రతిసారి యు ఆర్ ప్రూవెన్ మీ రాంగ్. ఎవరు డిజైన్ చేశారు కానీ క్వశ్చన్లు అసలు బాగాలేదు భయ్యా, మరీ దారుణంగా, మరీ తూచుగా ఉన్నాయి భయ్యా. ఇంకా వాళ్ళు చెప్పారో చెప్పలేదు తర్వాత సంగతి, కానీ చూడటానికి ఇంట్రెస్టింగ్ రాలేదు భయ్యా. ఒకే ఒక్క క్వశ్చన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ప్లగ్ బాక్స్లు ఉన్నాయి కదా, అది కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక తాడు కట్ చేశారు చూసావా, అది. అదర్వైజ్ ఇది కూడా చూసేసిందే సోషల్ మీడియాలో. ఇదే మీరు మిస్ అయిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆ జార్స్లో వాటర్ ఫిల్ చేస్తే ఏ జార్ ఫస్ట్ ఫిల్ అయ్యిద్ది, అది ఒకటే మీరు వదిలేసింది సోషల్ మీడియా అన్న వాటిల్లో. అదర్వైజ్ మీరు అన్నీ ఆల్మోస్ట్ బిలిబిత్రి క్వశ్చన్లు అన్నీ కవర్ చేశారు. నాకైతే ఒకటే అనిపించింది, ఇది బ్రెయిన్ గేమా, బొక్కల గేమ్ అని. అందుకోసం చెప్పి దీనికోసం మనం పెద్దగా చెప్పుకునేది కూడా ఏం లేదు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా 10 to 15 minutesలో రివ్యూ అవ్వకూడతా అన్న. ఈ దరిద్రమైన ఫీలింగ్ నాకే వచ్చిందా, మేబీ నేను కూడా నేను ఎక్కువ ఇచ్చుకుంటున్నానా, నాకు ఇవన్నీ తెలుసులే అని చెప్పి, లేదంటే మీకు కూడా వచ్చిందా కింద కామెంట్ చేయండి. ఇందులో ఎన్ని క్వశ్చన్లు మనం రోజు సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం మీరు కామెంట్ చేయండి. అదర్వైజ్ మీరు కనుక లేదు భయ్యా బాగానే ఉందంటే కనుక నన్ను నేను తగ్గించుకోవాల్సి, అంటే నన్ను నేను ఎక్కువగా ఊహించుకోవటం అంటున్నానేమో అనుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. అదనమాట సంగతి. నా కోసం, నాకు ఫీడ్బ్యాక్స్ కోసం, వాళ్ళ కోసం కాదు, నా కోసం చేయండి ప్లీజ్. మీకు కూడా నాలాగే ఫీలింగ్ అనిపిస్తే ఓకే, నేను నార్మల్, నన్ను నేను ఎక్కువ ఇచ్చుకోవట్లేదు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. సో ఈసారి తిక్కుంటే సరిపోదు, లక్కు కూడా ఉండాలి అని చెప్పి గేమ్ స్టార్ట్ మనం స్టార్ట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏం అడుగుతాం లైక్ చేయమని నాకు అర్థం కావట్లా. అదే వాళ్ళేనా చూసుకుంటున్నారా, వాళ్ళ ప్రోమోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎవరు దేకట్లా, నిజంగా దేకట్లా, లిటరల్లీ ఏం లేదు. ఆ రోజు మొన్న ఏదో శ్రీజన్ తిట్టినప్పుడు నవదీప్ ఆ రోజు కొద్దిగా ఏదో సోషల్ మీడియాలో అడగడింది చెప్తే అసలు దీని గురించి ఎవ్వడే మాట్లాడట్లా. నాకు తెలిసిన బిగ్ బాస్ వాళ్ళు చాలామంది చూడటమే లేదు. ఏముంది అందులో ఏమి లేదని చెప్పి వాళ్ళు ఫస్టే వదిలేశారు దాన్ని. వ్యూ చూసుకోండి, ప్రోమోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూడండి సార్, అక్కడ చూడండి, అన్నీ కనిపిస్తాయి మీకు. ఏందో ఎనీవే, నచ్చితే లైక్ చేయండి. ఆ ఎపిసోడ్ నచ్చకపోయినా నా రివ్యూ, ఆ ఎపిసోడే వాళ్ళ రివ్యూలు ఏమో అంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనమ్మా ఈసారి కూడా 50,000 అవ్వదనిపిస్తుంది ఇప్పుడే. దరిద్రం అలా ఉంది, ఏం చేయలేం. మనం కూడా లేపు పెడుతున్నాం. ఆ వచ్చే సెలబ్రిటీస్ లిస్ట్ కూడా అలాగే ఉంది. సెలబ్రిటీస్ లిస్ట్ నేను పోస్ట్ చేస్తాను నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేదు, కానీ చాలా పేర్లు మనం పోస్ట్ చేసినవే ఈ సీజన్లో ఫస్ట్. అలాగే సైన్ అవ్వకపోయినా కూడా కొంచెం నెట్వర్క్ బిల్డ్ చేసాంలేండి.
సో ఇన్స్టాగ్రామ్కి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. స్టోరీస్ చూస్తూ ఉండండి. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ వస్తుంది. లేదా స్టోరీస్ చూస్తూ ఉండండి. రేపు కాదు కానీ ఇప్పుడు ఈ రివ్యూ అప్లోడ్ చేసిన తర్వాత ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ పెడతాను, షాక్ అవుతుంది సోషల్ మీడియా. సో అదనమాట. దాని తర్వాత రేపు ఒక వీడియో చేస్తాను, అది కూడా షేకింగ్గానే ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి, మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో లక్ ఉండాలి అని స్టార్ట్ చేశారనమాట. అభిజిత్ ఫస్ట్ ఈరోజు ఎందుకో షకీబ్ ఆడిపిస్తాడు అనిపిస్తుంది అని చెప్పి కొంచెం గట్టిగానే బిల్డప్లు ఇవన్నీ ఇచ్చారు. సగం అగ్నిపరీక్ష అయిపోయింది, సగం ఎపిసోడ్ అయిపోయింది, ఇంకా సగమే ఉంది. సో ఈరోజు లక్ ఉంటేనే గెలుపు అన్నోడికి, దిక్కున్నోడికి లక్కే గెలుపు అని చెప్పి ఏదో వేశారు, అయిపోయింది. దాని తర్వాత నవదీప్ అన్న ఒక కొత్త తీసుకొచ్చాడు, అదే ఎల్లో కార్డు. ఆ ఎల్లో కార్డు ఏంటి అంటే, ఎవరైనా సరే ఎక్స్ట్రాలు చేస్తే ఏమిటి మన లోపల ఏం కార్డు సరిపోయింది, లేదంటే నాకు ఇప్పుడు 4 ఎల్లో కార్డులు ఇచ్చేవాడు నేను మాట్లాడిన మాటలకి. ఎక్స్ట్రాలు చేస్తే ఇది చూపిస్తాం ఎల్లో కార్డు, ఇది కనుక 2 సార్లు చూపించామంటే మీరు ఇంకా సర్దుకొని బయటకు పోవాల్సిందే అని చెప్పాడు అనమాట ఆయన. దాని తర్వాత శ్రీ దీనికి అప్డేట్ చేసింది, అదేంటంటే ఎపిసోడ్ అయిపోయాక వర్స్ట్ ప్లేయర్ ఇస్తారు కదా, ది మోస్ట్ వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి. అదే కనుక ఎవరికైనా ఒకసారి వస్తే వదిలేస్తారు, రెండోసారి వస్తే ఇంటికి పంపించేస్తారంట. గేమ్ మధ్యలోనే మారుస్తారు రూల్స్, కొత్తగా ఏదో చేయాలి కాబట్టి అలా ఉంటుంది. నెక్స్ట్ బిందు మేడం గారికి ఒక రైటర్ ఒక డైలాగ్ రాసి ఇచ్చాడు, ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. కరెంటు పోల్ అంత కష్టం ఉంటే సరిపోదు, టూత్ పిక్ అంటే అదృష్టం ఉండాలి అని. ఇంకా నేను కరెంట్ ఉండాలంటారేమో అనుకున్నా, లేదు, టూత్ పిక్ అంటే అదృష్టం ఉండాలంట. సో ఒక బాక్స్ పెట్టారు భయ్య, ఏం లేదు, ఆ బాక్స్లో వాళ్ళకి ఫుడ్ తినగా, లంచ్ డిన్నర్ తినగా మిగిలిపోయిన ఫ్రూట్స్ అన్నీ అందులో పడేశారు. సో అందులో ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క ఫ్రూట్ తీయాలి. నేనేంటో ఏం అదృష్టం అనుకున్నా తెలిసిపోతుంది, టీం లీడర్ని ఎంచుకునే అదృష్టమైనా అంతకుమించి ఏమీ లేదు. సో ఇందులో నాగాకి, షకీబ్కి, మనీష్కి ముగ్గురికి సేమ్ యాపిల్స్ వచ్చినాయి, అయ్యే గ్రీన్ యాపిల్స్ వచ్చినాయి. అందులో నాకు అర్థం కాదు ఏంటంటే ఒక ఇద్దరికి మాత్రం సేమ్ ఫ్రూట్ వచ్చింది, బనానా అనేది వచ్చింది. సో అక్కడ టిస్ట్లో పెట్టారనమాట, ఓకే ఇద్దరికి 2 వచ్చినాయి, ముగ్గురికి 1 వచ్చింది, ఏదో జరగబోతుంది అని ఏం లేదనమాట. సో ఆ ఇద్దరు కూడా ఏం లేదు, వాళ్ళకి కూడా అదృష్టం ఏం లేదు, వీళ్ళు ముగ్గురు టీమ్ లీడ్స్ అయ్యారు అని చెప్పి. సో అభిజిత్ అక్కడ టుడే ఈజ్ మెంటల్ గేమ్ అన్నాడు. సో నవదీప్ 12 మంది మిగిలారు కదా, ముగ్గురు జ్యూరీస్ దగ్గర 3 కార్డులు పెట్టుకున్నాడు. 3 కార్డులు పెట్టుకొని ఏ కార్డులో మీరు ఏ జడ్జిని చూస్ చేసుకోవాలంటే ఆ జడ్జిని చూస్ చేసుకోండి అన్నాడు. నేను అందులో ఏముంటుందో ప్లస్ పాయింట్స్ ఉంటాయేమో ముందుగానే అని అనుకున్నా, ఏమి లేదు. సో మనీష్ ఏమో ఫస్ట్ షకీబ్ చూస్ చేసుకున్నాడు నవదీప్ని, ఎందుకంటే తనే నా లక్కీ అని చెప్పి. అలాగే నాగా ఏమో అభిజిత్ని షూట్ చేసుకున్నాడు, ఎందుకంటే తనను సెలెక్ట్ చేసింది అభిజిత్ కాబట్టి. ఈయనేమో ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు మనీష్. సో ఏది మిగిలితే అదే అని చెప్పి లాస్ట్లో మిగిలిపోయిన ఫ్రూట్ ప్లస్ లాస్ట్లో మిగిలిపోయిన బిందు మాధవ్ గారి కార్డు ఆయన ఎంచుకున్నాడు. కట్ చేస్తే అందులో ఆయనకి 6వ నెంబర్ వచ్చింది, నాగాకి 4వ నెంబర్ వచ్చింది, షకీబ్కి 2వ నెంబర్ వచ్చింది. ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అంట. నాకు అర్థం కాల, మనమైనా మల్ల యుద్ధానికి వెళ్ళాం అనుకోండి, ఈ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 6, 4, 2 ఉంటే మనకి అడ్వాంటేజ్. మనం వెళ్ళింది మల్ల యుద్ధానికి కాదే, మనం వెళ్ళింది బ్రెయిన్తో చేసే యుద్ధానికి. అందులో ఏముంది? సో అప్పుడు నాకు పద్యం గుర్తొచ్చింది అనమాట, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడవనైనని కరము పాలు అని చెప్పి. అంటే గంగి గోవు పాలు గరిటెడైన చాలు, గాడిద పాలు ఎందుకు రా, బిందుడు పాలు నెత్తిలో పోసుకోవడానికి, ఏం చేసుకోవడానికి అన్నట్టు. అంటే వాళ్ళు ఏదో అనడానికి కాదు, అలా కూడా అవ్వచ్చు కదా. సో అందులో ఇద్దరు ఉంటేనే ఈజీగా అవుతుంది 6 కన్నా, ఇదే పెద్ద అడ్వాంటేజ్లో నాకు అనిపించలే, బట్ వాళ్ళు దాని ఒక అడ్వాంటేజ్లో పెట్టుకున్నారు. ఎనీవే అందులో 2 వచ్చిన ముందు చూస్ చేసుకోవాలంటే షకీబ్ ముందు చూస్ చేసుకున్నాడు, నెక్స్ట్ నాగా చూస్ చేసుకున్నాడు, మిగిలిపోయిన వాళ్ళందరూ మన మనీష్కి వచ్చారు. స్టార్ట్ అయింది గేమ్, ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయని చెప్పి నేను చూస్తూ ఉన్నా. సో జ్యూరీ నుండి క్వశ్చన్స్ రాబోతున్నాయి, స్త్రీ కూడా ఎలివేషన్ ఇచ్చింది. తీరా వస్తే ఫస్ట్ వచ్చిన బెల్లి మోగించాలి, బెల్లి మోగించి ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ బెల్లి మోగించి ఆన్సర్ తప్పు చెప్తే కనుక నెక్స్ట్ క్వశ్చన్కి ఆ టీంకి పార్టిసిపేషన్ ఉండదు. మనీష్ టీం బ్లూ, నాగా టీం రెడ్, షకీబ్ టీం ఎల్లో, అదనమాట సంగతి. సో ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఏం క్వశ్చన్ అనుకుంటే జే సింబల్ వచ్చింది, పక్కన ప్యాన్ వచ్చింది. సో గెస్ ద కంట్రీ. ఇది చూడంగానే నాకు నిజంగా చెప్తున్నాను భయ, నేను కోటీశ్వరుని ఏంటంటే కనుక ల్యాప్టాప్ పగల కొట్టేసేవాడిని. ఏంది బ్రెయిన్ గేమ్ అని, మెంటల్ గేమ్ అని. ఫస్ట్ క్వశ్చన్కి అంత ఫ్రస్ట్రేషన్ అంటే మరి ఫస్ట్ క్వశ్చనే కదా, ఏంది ఇది మరి చిన్న బిలిబిత్రి క్వశ్చన్, సరే వదిలేద్దాం, కోటీశ్వరుని నేను పగల కొట్టలేదు అనుకున్నాం. సో షకీబ్ ప్రెస్ చేసి ఒక పాయింట్ తెచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏదో వచ్చింది భయ, జెర్సీ. ఒక జారు వాటర్, నెక్స్ట్ ఒక సి, ఆ జారు పెట్టారు, నెక్స్ట్ ఒక సి. గెస్ ద మూవీ నేమ్. జెర్సీ. నెక్స్ట్ది 3 సింహాలకి 3 జింకల్ని 3 నిమిషాల్లో చంపితే 100 సింహాలు 100 జింకల్ని ఎన్ని నిమిషాల్లో చంపుతాయని. దానికి మళ్ళీ ఒక టెన్షను ఆ క్వశ్చన్కి ఆన్సర్కి. సరే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు ఎవరికైనా సరే, కొద్దిమందికైనా అనిపించచ్చేమో, మరి దీన్ని క్రిటిసైజ్ చేయంలే కానీ ఎందుకులే. నెక్స్ట్ ఒక పిక్చర్ వేశారు, అందులో ఏదో రాంగ్ ఉంది కనుక్కోండి అని.
క్లియర్గా ఉంది. పోనీ అది ఎక్కడో లోపల ఎక్కడ దాక్కుని అనుకోవచ్చు. నాకు ఫస్టే కళ్ళు అదే చెప్తున్నాను కదా, నాకేమైనా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయా, అందరి థాట్ ప్రాసెస్ ఎలాగ ఉందో తెలుసుకోవడానికి మిమ్మల్ని కామెంట్ చేయమంటుంది. ఆ క్యాలెండర్ కనిపిస్తుంది, June 31 అని కనిపిస్తుంది. రే తప్పు కదా అని అంటే చూడంగానే అది అర్థమైపోయింది అనమాట. సో నిఖిత గారు చెప్పినట్టున్నారు. ఇందాక సింహాలకు వచ్చిందేమో ఆవిడ శ్రీజ గారు చెప్పారనమాట. నెక్స్ట్ స్పాట్ ద ఆడ్ ఎమోజీ. ఇది మేబీ కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. ఎలా డిఫికల్ట్ అవ్వచ్చు అంటే మనకి స్క్రీన్ మీద చూసేటప్పుడు మనకి చాలా నీట్గా వేస్తారు కాబట్టి ఈజీగా కనిపిస్తుంది. వేరేజ్ వాళ్ళకి అక్కడ మానిటర్ పెడతారు కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ కనిపించదు. కొంచెం ఫోకస్డ్గా చూడాలి. హరీష్ దీనికి ఆన్సర్ చేశాడు, ఇది ఓకే. నెక్స్ట్ ఎన్ని ఫోన్స్ ఒకసారి చార్జ్ చేసుకోవచ్చు, అక్కడ వరుసగా ప్లగ్ బాక్సెస్ పెట్టారనమాట. ఎన్ని ఫోన్స్ ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు అంటే మన వాళ్ళు దివ్యాన ఎవరో రాంగ్ ఆన్సర్ ఇచ్చారనమాట. సో అక్కడ సింపుల్, ఇది మనం ఎప్పుడు ఆలోచించేది, అన్ని చార్జర్లు అన్ని బాక్సులు తీసుకెళ్ళి ఒక బాక్స్ పెట్టి ఒక బాక్స్ని పవర్గా పెట్టేస్తే సరిపోతుంది. బట్ ఒకటి కట్ అయ్యి ఉందా, దూరం నుంచి కనిపించలేదు, నాకు కూడా కనిపించలేదు. సో తర్వాత చూస్తే కనిపించింది. ఓపెన్గానే చెప్తా, నాకు ఏదో కనిపిస్తలేదు. ఇది ఒక్కటే కొద్దిగా నాకు అనిపించిన విషయం ఏమైనా ఉంటే. నెక్స్ట్ మోస్ట్ డిసప్పాయింటింగ్ క్వశ్చన్, షర్ట్కి ఎన్ని బొక్కలు ఉన్నాయి. ఇది చిన్నప్పటి నుంచి చూస్తాను క్వశ్చన్. పైన బొక్క, కింద బొక్క, ఇక్కడ బొక్క పెడితే ముందో బొక్క, వెనకో బొక్క అన్నీ కౌంట్ చేయాలి అని చెప్పి అలాంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్లాక్లో 1 2 3 4 5 6 7 8 అంటే డాక్టర్ బేబీని పట్టుకుంటాడు. ఈ పిక్చర్లో మిస్టేక్ ఉంది చూడండి అంటే అక్కడ 8 ప్లేస్లో బి ఉంటుంది. నెక్స్ట్ రెయిన్బో కలర్స్, ఇది ఎప్పుడు చూడలేదు కానీ నాకు అర్థమైంది అనమాట. విబ్జిఆర్ అని, అంతకుమించి అక్కడ ఏం కనిపించలేదు నాకు. నెక్స్ట్ ఇమేజ్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని చెప్పి, ఇది కూడా నేను కరెక్ట్గా గెస్ చేయగలిగాను 7 అని చెప్పి. బట్ అంతేనా, 7 అనుకుంటా కరెక్ట్ ఆన్సర్. బట్ మనీష్ అక్కడ తొందరపడి ముందే పోయటం వల్ల 5, మళ్ళీ అక్కడికి వెళ్ళి లెక్కేసుకున్నాడు 6, అందరూ 0 మర్చిపోయాడు. వాళ్ళ టీం వాళ్ళు చెప్పారు ఆ విషయం. నెక్స్ట్ ఇంకోటి ఏదో క్వశ్చన్ ఉందబ్బా మర్చిపోయాను. ఫైండ్ ద మిస్టేక్. సో ఫైండ్ ద మిస్టేక్ అన్న దాంట్లో ధీ అన్నది 2 సార్లు వచ్చింది. ఆ 2 సార్లు వచ్చిన దాన్ని కూడా వీళ్ళు ఎవరు కనిపెట్టలేకపోయారు. నాకు అది అంటే అది మనం చాలాసార్లు సోషల్ మీడియాలో చూసాం కదా, కనిపెట్టలేకపోయారు. లాస్ట్ శ్రీజ క్వశ్చన్ చెప్పింది, అది ఇప్పుడు సోషల్ మీడియా చూడాల, బట్ ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్. ఆయన మాట్లాడిన తెలుగు ఏదైతే ఉందో, నవదీప్ మాట్లాడిన తెలుగు షకీబ్కి నాకు తెలిసి అర్థమై ఉండదు. సో హిస్టరీ కన్నా ముందే పరిగెడుతుంది ఎవరు అంటే వెళ్తుంది ఎవరని చెప్పి పిక్చర్లో చూపించారు. జింకలు వెళ్తున్నాయి, గుర్రాలతో మానవులు వాటిని వేటాడుతున్నారు, అందులో ఒకటి స్కూటీ మీద వేటాడుతున్నాడు, ఆవిడది కనిపెట్టింది. సో శ్రీజ కొద్దిగా ఎక్కువ క్వశ్చన్లకి కరెక్ట్ ఆన్సర్లు చెప్పగలిగింది. సింహం క్వశ్చన్కి, దీని క్వశ్చన్కి మొత్తం 3 క్వశ్చన్లు తనే ఆన్సర్ చేసినట్టుంది. సో లాస్ట్ దానికి కూడా ఆ నాగా వాళ్ళు లాస్ట్ క్వశ్చన్ అనగానే ప్రియా బదులు శ్రీజను పంపించాడు తెలివిగా. సో శ్రీజ వెళ్తానందో చెప్తానందో, మరి నాగా కాన్ఫిడెన్స్ వచ్చిందో నాగాని పంపించాడు. అక్కడే నాగా చేసిన ఎంటైర్ దాంట్లో ఆయనకు వచ్చిన క్రెడిట్ ఏంటంటే టీం లీడర్గా ఆయన డెసిషన్ తీసుకొని ఒకళ్ళని పంపించటం. సో అది వాళ్ళ టీంకి విజయానికి తోడ్పడటం అదనమాట. సో లూజర్ నెంబర్ 1 మిస్టర్ మనీష్, లూజర్ నెంబర్ 2 మిస్టర్ షకీబ్. సో శ్రీజ టీం వాళ్ళు గెలిచారు, నాగా టీం వాళ్ళు గెలిచారు. స్త్రీ అంటదనమాట, కాసేపు ఈయన్ని కొంచెం పుల్ చేశారు, ఈయన బాగా ఎక్కువ ఆలోచించి అన్నీ దొబ్బెట్టనని, ఏంటిది ఈ ట్రాక్ రికార్డ్ ఏంటని మీరు ప్రోమోలో చూసింది ఆవిడ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేసింది అనమాట మనీష్తో. ఇక్కడ మనీష్కి వాళ్ళ టీంకి ఒక ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది. సో వాళ్ళే అక్కడ క్రియేట్ చేశారు. అది ఏంటంటే మీరు ఏదైతే అనండి, అనకపోతే అలాగా అని చెప్పి గట్టిగానే వాళ్ళు అన్నారనమాట. పవన్ లేచి మీరే క్లవర్ అనుకొని మీకు పంపించాం, సో మీరు క్లవర్ అనుకొని వెళ్ళటం ఓకే, కానీ వీళ్ళని క్లవర్ అని కాదనుకోవడం తప్పు కదని. అంటే ఆయన ఏం చేశాడంటే అందరు ఒక బజర్కి ఒకళ్ళు వస్తే నెక్స్ట్ ఇంకొకళ్ళు రావాలి, అలా మొత్తం రావాలి అన్న దాంట్లో ఆయన ఇమీడియట్గా రాకూడదు నెక్స్ట్ క్వశ్చన్కి అన్న దాంట్లో ఆయన ఏం చేశాడంటే ఒక క్వశ్చన్కి నేను వెళ్తా, 2వ క్వశ్చన్కి వేరే వాళ్ళని పంపిస్తా, మళ్ళీ 3వ క్వశ్చన్కి నేను వెళ్తా. ఈవెన్ దో వాళ్ళ టీంలో 6 ఉన్నా సరే ఆయన డెసిషన్ తీసుకున్నాడు. 4 సార్లు వెళ్ళాడు, ఒక్కదానికి ఆన్సర్ చెప్పగలిగాడు. సో ఆయన ఏమంటే తెచ్చిన పాయింట్ ఎవరు తెచ్చారు, ఈయన. నాకు నచ్చని మోస్ట్ రిడిక్యులస్ విషయం అంటే తెచ్చిన పాయింట్ ఎవరు తెచ్చారు, నేనే కదా, నువ్వేం తెచ్చు అని చెప్పి వాదిచ్చాడు అనమాట. ఆయన వెళ్ళింది ఒకసారి, మీరు 4 సార్లు ఒక పాయింట్ తెచ్చారు, దానికి రీడ్ తీసుకుంటున్నాడు ఆయన. అరే టీం ఓడిపోయింది, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఓకే, ఒక లెవెల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఓకే, కొంచెం ఎక్కువగానే రిటార్డ్ ఇచ్చినట్టయితే అనిపించింది నాకు. పవన్ అన్నిసార్లు వెళ్తే నేను కూడా ఎక్కువ పాయింట్లు తెచ్చేవాడినేమో అని చెప్పి ఆయన. మనీష్ ఏమో వచ్చిన వాళ్ళని కార్నర్ చేయటం రాంగ్, కండబలం ఉంది కానీ నీకు బుద్ధి బలం లేదు, కూర్చో, నువ్వు 2 ఫిజికల్ టాస్క్ రెడీ ఏం చేసావు కూర్చో అని చెప్పి కొంచెం గట్టిగానే మాట్లాడాడు అనమాట. సో ఆయన టీషర్ట్లకు ఉన్న బొక్కలు ఎక్స్ప్లెయిన్ చేసింది. మేబీ ఆ లాజిక్ నేనే చెప్పానని చెప్పి నేను అంటున్నట్టున్నాడు. అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది, ఆ లాజిక్ చెప్పింది నీకు నేనే అని చెప్పి. సో అదేదో డిస్కషన్ జరుగుతుంది, మనకు చూపించలేదు. కానీ ఏమోనయ్యా, నాకైతే ఆ క్వశ్చన్లు చూసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద విషయాల మీద ఇంట్రెస్ట్ దొబ్బింది, అలా అనిపించింది అనమాట.
సో ప్రసన్న ఇక్కడ లేచాడనమాట. స్ట్రాటజీ ఫెయిల్ అయిందేమో అనగానే ఈయన వెంటనే నేను ఎక్స్పోజ్ చేస్తాను, మనీష్ ఏమో నేను ఎక్స్పోజ్ చేస్తాను, లిటరల్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ ప్రసన్న అని చెప్పి. సో ప్రసన్న నేను పరిగెత్తలేను, అంటే నేను పేస్గా పరిగెత్తలేను ముందే, సో అందుకోసం చెప్పి నేను వెళ్ళన్నాడు. దాంతోపాటు ఇప్పుడు కూడా ఆయన లాస్ట్ క్వశ్చన్ నువ్వు వెళ్ళన్నాడు, వీళ్ళ తర్వాత ఒకళ్ళు నువ్వు వెళ్ళన్నది కూడా ఆయన చెప్పాడంటే నేను అలా అనలేదు, నేనే ముందు అదే మన ఒక లీడ్లో ఉంటే నేను వెళ్తానని అన్నాను, మైక్లో రికార్డ్ అయ్యి ఉంటుంది, ప్రతిదీ రికార్డ్ అయ్యిందని చెప్పి కాసేపు ఎనీవే వాళ్ళ టీం వాళ్ళు ఆయన మీద రివర్స్ అయ్యారనమాట ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఈ టీమ్స్ కంటిన్యూ అయితే ఏదైనా విషయం కానీ కంటిన్యూ అయినప్పుడు ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఏముంది ఆ టీం బొక్క, ఎవరికైనా వెళ్ళిపోయి వేరే టీంలో కూర్చోవటమే కదా, ఇదే పెద్ద మ్యాటరా నాకు అర్థం కాలేదు. కానీ సో శ్వేత కూడా హట్ అయింది, అందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చావు, మాకు బ్రెయిన్ లేదని మమ్మల్ని కూర్చోబెట్టావు, ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి శ్వేత గారు కూడా క్వశ్చన్కి వెళ్ళారు. నేను ఇప్పుడు అదంతా గుర్తు చేసుకోను కానీ ఆవిడేం చేసింది ఏం లేదు అందులో. సో ఆవిడకి అంత ఆయన్ని క్వశ్చన్ చేసేంత అర్హత కల్పించుకున్నారు అని చెప్పి నాకైతే ఏం అనిపించలే. మరి నెక్స్ట్ ఎక్కడ కామెడీ జరిగింది, అదేంటంటే షకీబ్ వెళ్ళి కూర్చొని శ్రీ పంపించేస్తుంటే షకీబ్ ఏమో మా టీం వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడతారేమో, నేను కొంచెం కాంటెంట్ ఇస్తాను అన్నట్టు అనమాట. వెళ్ళి కూర్చోవా అని చెప్పి వెళ్ళి కూర్చోబెట్టేశారనమాట. పాపం అక్కడ ఒక నవ్వు వచ్చింది అంతే. నెక్స్ట్ శ్రీ నాగాకి ఓటీపీలు ఇచ్చింది, గెలిచావు కాబట్టి సో మీకు ఒక ఓటీపీలు వచ్చింది, ఎవరికి ఇస్తావంటే నువ్వు తీసుకుంటావా, ఎవరికి ఇస్తావంటే లేదు నేను అసలు ఏ పాయింట్ తీసుకురాలేదు, శ్రీజ తీసుకొచ్చింది, బట్ శ్రీజ లాస్ట్ టైం ఇచ్చింది కాబట్టి నాకు శ్రీజ ఇక్కడ ఒక మెట్టి ఎక్కిందే అనిపించింది. దేనికి అంటే ఎందుకు శ్రీజ సూపర్ అని పెట్టారంటే 3 సింహాలు 3 జింకల్ని 3 నిమిషాల్లో వేటాడితే 100 సింహాలు 100 జింకల్ని ఎన్ని నిమిషాల్లో వేటాడతాయి అన్నది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినందుకు కాదు. నేను ఎందుకు ఇచ్చారంటే సూపర్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్పి పంపించిందంట నాగాకి, ఏమని నేను ఆల్రెడీ ఓటీపీలు చేశాను కదా, సో నాకు మాత్రం వద్దు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు అని చెప్పి పంపించిందంట. సూపర్ కదా, ఇంతకన్నా ఏం కావాలి. సో ఆ అమ్మాయి సూపర్ చెప్పింది అనిపించింది. సో ఆయన ఏమన్నాడంటే హరీష్కి ఇద్దాం అనుకుంటున్నాను అనగానే హరీష్ అన్నాడు యాజ్ ఎ టీమ్ లీడర్గా నువ్వు లీడర్గా బాగా చేసావు కాబట్టి నువ్వు కూడా వాడుకోవచ్చు అన్నాడు. ఏంట్రా ఇది సీతం వైకి ఇట్లా సినిమల చిట్ అయిపోయింది బిగ్ బాస్, వీళ్ళ టీం ఏంట్రా ఎలా ఉంది, ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటున్నారు. అప్పుడు ప్రియా లేచింది, లేదు ఐ వాంట్ టు పిచ్చింది అని చెప్పి, సో నాకు కావాలి ఇది చాలా ఇంపార్టెంట్ నేను తీసుకుంటాను అంది. అలాగే తన ఛాన్స్ లాస్ట్లో శ్రీజాకి ఇచ్చాడు కాబట్టి నాగా కన్సిడర్ చేసి ఆ అమ్మాయికి ఆఫర్ ఇచ్చాడు. సో మొత్తం ఎవరైనా దాన్ని క్వశ్చన్ చేయలేదు, సూపర్, వాళ్ళ టీం ఒక స్టాండ్ మీద ఉంచున్నారు. నెక్స్ట్ ప్రియా గారు ఆవిడ ఓటపీలు చేశారన్నమాట, ఫిజికల్ కానీ మెంటల్ కానీ అన్నీ. ఇక్కడ ఈవిడ చేసిన ఓటపీలు నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను అందరికన్నా తోపు అని నేను ఎవరు అన్నారు, అలా కాకుండా వీళ్ళతో పాటు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కాంపిటేటర్ నేను కూడా అని చెప్పి ఆవిడ ప్రజెంట్ చేసుకున్నారు, ఓటపీలు చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ వరస్ట్ ప్లేయరు సో మనీష్ ఇచ్చాడనమాట. ఆయనకు ఒక ఎల్లో కార్డు వచ్చింది. దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు బిందు మాధవి నాగాకి ఇచ్చింది. సో ఆయన టీం సెలక్షన్ కానీ నెక్స్ట్ ఆ టీంని దగ్గరుండి నడిపిన విధానం కానీ లాస్ట్లో శ్రీజన పంపించిన విధానం కానీ ఏదైనా ఆయన కలిసింది ఈరోజు యాజ్ అ టీం లీడర్గా. సో నువ్వు సాక్రిఫైస్ చేసిన ఓటపీలు మళ్ళీ నీకే వచ్చిందని చెప్పి ఆయనకి మళ్ళీ ఓటపీలు ఇచ్చారు యాజ్ అ బెస్ట్ ప్లేయర్గా. సో నా పేరు నాగప్రసన్న, నా జర్నీ అటు ఇటుగా ఉంది అని చెప్పి ఆయన ప్రయత్నం చేసుకున్నాడు. హానెస్టీ ఉందప్ప, రెండోసారి హానెస్టీ చుట్టం ఇందులో. సో ఆయన ఫస్ట్ టైం హానెస్టీలో అండి షాక్ కొట్టట్లేదండి, ఆగిపోయిందండి అన్నట్టు చెప్పాడు కదా అక్కడ. నెక్స్ట్ ఇక్కడ నా జర్నీ సూపర్గా ఉందని కాకుండా అటు ఇటుగానే ఉంది, మా టీమ్మేట్స్ నన్ను గెలిపించారు, మమ్మల్ని గెలిపించారు అని చెప్పి లక్కీగా వచ్చింది అని చెప్పి ముందు అందరికీ ఇలానే ఆపర్చునిటీ ఇచ్చి కుదిరితే కప్పు కొట్టేదాకా అని చెప్పి మళ్ళీ ఏమంటాడంటే ముందు ఇంట్లోకి పంపించండి తర్వాత కప్పు కొడతా అండి. సో ఓకే క్యూట్, అబ్బాయిలు కూడా క్యూట్ అనొచ్చు అంటే ఆయన ఇలాంటి మాటలు అనమాట బాగా అన్నాడు కదా. సో ముందే ఫస్ట్ వచ్చేసింది కప్పు కొడతాను వచ్చేసి ముందు ఇంట్లోకి పంపించండి తర్వాత కప్పు కొడతా అన్నాడు. ఓకే వస్తుంది, ఈయన కూడా మంచి ఊపుతాడు. సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో, ఇంతకుమించి ఏమీ లేదు. రోజుకి అసలు సింపుల్ ఫార్మాట్, రోజు టాస్క్ ఉంటుంది. ఫస్ట్ టీమ్ సెలక్షన్, ఆ టీమ్ సెలక్షన్ దగ్గర ఫస్ట్ లీడర్ సెలక్షన్ తర్వాత టీమ్ సెలక్షన్ తర్వాత ఒక టాస్క్. సింపుల్ అబ్బా, మనకి ఏం లేదు. ఒక కరిటాకు, ఒక స్వీటు, ఒక పులిహార, ఒక హాటు, పప్పు, అన్నం, కూర, సాంబార్, అంతే, పెరుగు. సింపుల్ బంతి భోజనం లెక్కే. అమ్మాయి 15 నిమిషాలు అంత మామూలుగా ఉండదు. ఎనీవే అది సంగతి. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అడగడానికి కూడా 2 సార్లు సిగ్గేస్తుంది, ఇంతకుమించి అడగలేను. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. రేపు ఒక మంచి ఇంపార్టెంట్ వీడియోతో వస్తా, నాట్ రిలేటెడ్ అగ్ని పరీక్ష, రిలేటెడ్ టు BB9. గుడ్ నైట్.